నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఈరోజు వీడియోలో చూడబోయేది ఏంటి అని అంటే అండి, ఈరోజు మనకి మహాశక్తివంతమైన చంద్రగ్రహణం అండి. ఇది ఎన్నో ఏళ్ల తర్వాత అంటే దాదాపు 118 ఏళ్ల తర్వాత వస్తున్న చంద్రగ్రహణం అండి. ఈ చంద్రగ్రహణ ప్రభావం అనేది మన ఇండియాలో అంటే భారతదేశంలో మనకి కనిపిస్తుందండి. అందువల్ల చాలామంది కూడా ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెబుతున్నారు. కొంతమంది నియమాలను పాటించలేక మా పట్టు విడుపు సమయంలో అంటే గ్రహణ సమయంలో వాళ్ళకి స్నానం చేయడానికి కుదరని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అంటే బాగా ఏజ్ అయిపోయిన వాళ్ళు అక్క మేమందరం ఏం చేయాలి అన్న కొంత భయం అనేది ఉంది. అసలు నిజంగా మనం భయపడే అంత పెద్దగా మనం ఏమి ఆలోచించాల్సిన అవసరం లేదండి. మన వల్ల వీలైనంత వరకే మనం పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. అలా పరిహారాలు కనుక చేయలేని వాళ్ళు కానీ లేదంటే కనుక మీ కోరికలు కానీ మీ సమస్య కానీ ఇంకా దీర్ఘకాలికంగా ఒక సమస్యతో నేను బాధపడుతున్నానక్క అని అనుకునే వాళ్ళు నిజంగా అండి ఇప్పుడు చెప్పబోయే ఈ గ్రహణ సమయంలో మనకి గ్రహణ సమయం అనేది ఇప్పుడు అనేది కూడా తెలియజేస్తాను. ఆ సమయంలో ఈ చిన్న పని మాత్రం చేయండి ఫ్రెండ్స్. నిజంగా ఎలాంటి సమస్య అయినా సరే ఈరోజు ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా తీరుతుంది అని చెప్పి మనకి పురాణాల్లో చెప్పబడుతుంది. ఇంకా పరిహారం ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరు ఇంతవరకు కూడా ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు. కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నంబర్ 9347293375. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఈరోజు అంటే మార్చి 3వ తారీఖు మనకి మంగళవారం నాడు చంద్రగ్రహణం వచ్చిందండి. ఈ చంద్రగ్రహణంతో పాటు మనకి పౌర్ణమి కూడా ఈరోజు హోలీ పండుగ కూడా నిజంగా చాలా అంటే చాలా శక్తివంతమైన రోజు అండి. మనకు సమస్యలను తీర్చుకోవడానికి మనం ఎన్నో రకాల పరిహారాలని మంచి మంచి రోజులలో అంటే అమావాస్య పౌర్ణమి రోజుల్లో ఎలా అయితే చేస్తూ ఉంటామో అలాగే ఈరోజు వచ్చే ఈ చంద్రగ్రహణం రోజును కూడా మనం చేయబోయే ఈ చిన్న పరిహారమే నిజంగా మన సమస్యలను తీర్చడానికి చాలా వరకు కూడా తోడ్పడుతుందండి. ఇంకా ఈ గ్రహణ సమయం అనేది ఏంటి అనేది మనం తెలుసుకుందాము. ఈరోజు అంటే 3వ తారీఖు మంగళవారం నాడు సాయంత్రం 3:20 మొదలవుతుందండి. 3:20 నుంచి 6 సాయంత్రం 6:47 వరకు ఈ గ్రహణం అనేది ఉంటుంది. ఇంకా ఈ గ్రహణ సమయంలో గ్రహణానికి ముందుగానే భోజనం చేసేయాలి అని చెప్పి మనం తెలియజేస్తున్నాము. ఇంకా భోజనం చేసిన గ్రహణ సమయంలో భోజనం అనేది అస్సలు చేయకూడదండి. మనం నిజంగా ఆ తర్వాత చక్కగా స్నానం అది చేసేసి మన ఇంటికి దరిదాపుల్లో ఉన్న ఆలయానికి, ఏ ఆలయానికైనా సరే మీరు వెళ్ళచ్చు. శివాలయానికి వెళితే ఇంకా మంచిది. శివాలయానికి వెళ్ళి ఒక దీపారాధన చేసుకోండి. ఇంకా ఇలా చేయడానికి కుదరని వాళ్ళు అంటే ఒక సమస్యతో బాధపడుతున్నామక్క మేమేం చేయాలి అని అనుకున్న వాళ్ళందరికీ కూడా నిజంగా చాలా శక్తివంతమైన ఒక పరిహారం అండి. ఇంకా గ్రహణం సమయం అనేది నేను ఇప్పుడు తెలియజేసినట్టుగానే 3:20 నుంచి 6:47 ఈ మధ్య కాలంలో మీరు ఏం చేయాలి అని అంటే అండి, మీ ఇంట్లో మీరు ఒక దీపారాధనని వెలిగించండి ఫ్రెండ్స్. మీరు ఏదైనా ఒక సమస్యను అనుకోండి గట్టిగా. ఒక సమస్య కానీ ఒక కోరిక కానీ ఏదైనా ఒకే ఒక సమస్య అది తీరాలి దీర్ఘకాలికంగా అంటే ఎన్నో ఏళ్ళుగా నేను సమస్యలో ఉన్నాను, ఈ సమస్యలో ఇది తీరాలి అని చెప్పి మీరు కోరుకుంటూ ఈరోజు ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇంకా కూడా అక్క మీరు చెప్పే ఎన్నో పరిహారాలు చేస్తున్నామక్క మాకు ఇంకా కూడా తీరలేదు అన్నవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈరోజు చేయటం వల్ల ఈరోజు ఇలా చేయటం వల్ల నిజంగా ఖచ్చితంగా మన సమస్య అనేది తీరుతుంది అని చెప్పి మన శాస్త్రాల్లో చెప్పబడుతుందండి. అందువల్ల మీరు ఏం చేస్తారు అంటే చాలామంది అండి గ్రహణం వల్ల కొన్ని రాసుల వాళ్ళకి కొంత భయం అనేది ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. అలా అంతే ఏం భయపడాల్సిన అవసరం అనేది లేదు. దేవుడి మీద భారం వేసి నిజంగా దేవుడిని నమ్ముకుంటే మనకు అంతా మంచి జరుగుతుందండి. అంతగా భయపడాల్సినంతగా ఏమీ జరగదు. ఇంకా మీరు ఏం చేస్తారంటే గ్రహణ సమయంలో నేను చెప్పిన ఈ సమయంలో మాత్రం
మీరు మీ ఇంట్లో ఉన్న మీరు దేవుడి గదిలోకి వెళ్ళలేమక్క, దేవుడి గదిలో ఆ రోజు దీపారాధన చేయాలి అనుకున్న వాళ్ళు దేవుడి గదిలోకే వెళ్ళి దీపారాధన చేయాలని లేదు. మీరు ఎక్కడైనా సరే ఒక దీపాన్ని వెలిగించుకొని, హాల్లో అయినా సరే ఒక దీపాన్ని వెలిగించుకొని, గ్రహణ సమయంలో, నేను చెప్పేది గ్రహణ సమయంలో అండి, నిద్రపోకూడదు. మధ్యాహ్న సమయం వచ్చింది కాబట్టి చాలామంది నిద్రపోయే అలవాటు ఉంటుంది. ఆ రోజు అస్సలు నిద్రపోకండి. అంటే ఈరోజు సాయంత్రం అస్సలు నిద్రపోకూడదు. ఇంకా మీరు ఆ సమయం అంతా కూడా ఏం చేస్తారనంటే, మీకు ఇష్ట దైవం కానీ, కులదైవం కానీ ఎవరైతే ఉన్నారో, అంటే మీరు ఏ దేవుణ్ణైతే నమ్మకంగా మీరు పూజిస్తూ ఉన్నారో ఆ దేవుని నామస్మరణం అనేది చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఎక్కువగా ఆ సమయంలో ఎవరితోనూ మాట్లాడకండి. ఫోన్లో కూడా మాట్లాడకండి. అంటే ఆ సమయంలో, గ్రహణ సమయంలో చక్కగా ధ్యానం అంటే మెడిటేషన్ లాంటివి చేసుకోవడం అనేది చాలా మంచిది. మెడిటేషన్ అంటే ఏంటండి, మనకి నిజంగా ఒక పాజిటివ్ ఎనర్జీ కోసం, మనకి ఎలాంటి శక్తి కూడా మన దగ్గరికి అంటకుండా, మనకి ఎలాంటి దోషాలు అనేది మనకి తగలకుండా ఉండాలి అంటే ఆ భగవంతుడి నామస్మరణం మాత్రమే మనల్ని కాపాడుతుందండి. అందువల్ల మీరు వీలైతే ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపం ముందు కూర్చొని నామస్మరణ చేసుకోండి. మీకు ఇష్టమైన భగవంతుడిని తలుచుకొని, మీరు ఈశ్వరుని తలుచుకోవచ్చు, మీరు బాబాని తలుచుకోవచ్చు, వరాహమ్మ వారిని తలుచుకోవచ్చు, వెంకటేశ్వర స్వామిని తలుచుకోవచ్చు. మీకు ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో వాళ్ళ నామస్మరణ అనేది మీరు అన్నిసార్లు అని ఏమీ లేదండి. గ్రహణం మొదలవడానికి ముందుగానే 3 గంటల నుంచి కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. 3 గంటల 20 నిమిషాల నుంచి అని మనకు తెలియజేస్తున్నారు. అందువల్ల 3 గంటల నుంచే చక్కగా మీరు నామస్మరణం చేసుకుంటూ 7 గంటల వరకు కూడా, ఈ 4 గంటలు కూడా మీరు ఎవరితో కూడా మాట్లాడకుండా ఆ దేవుని నామస్మరణం మాత్రం చేసి చూడండి ఫ్రెండ్స్. నిజంగా మీ సమస్య తీరడం మాత్రమే కాదండి, ఇంకా ముందు రోజుల్లో కూడా మీకు మంచిగా ఆ భగవంతుడి ఆశీర్వాదం అనేది ఖచ్చితంగా ఉంటుందంటండి. అందువల్ల మళ్ళీ కూడా ఈ చంద్రగ్రహణం అనేది మళ్ళీ ఒక 2040లో మాత్రమే మనం చూడగలుగుతాము. అంత శక్తివంతమైన గ్రహణం అండి ఇది. అందువల్ల మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. నామస్మరణం మాత్రమే మనందరికీ కూడా ఒక ఆయుధం లాంటిది. అందువల్ల అలాంటి నామస్మరణ అనుకోవడమో, లేదంటే మీరు రాయగలమో అని అనుకున్న వాళ్ళు ఒక బుక్ తీసుకొని మీకు దేవుని భగవంతుడి నామస్మరణం అనేది రాసుకోవడమో చేస్తే కనుక చాలా మంచిది. ఆ తర్వాత చక్కగా తలంటి స్నానం చేయగలిగిన వాళ్ళు గ్రహణం అయిపోయిన తర్వాత స్నానం చేయండి, ఇల్లు శుభ్రం చేసుకోండి. ఇంకా ఇల్లు అంతా కూడా ఈరోజే చేయాలా, మేము చేయలేకపోతే ఏం చేయాలని అనుకున్న వాళ్ళు పసుపు నీళ్ళైనా చల్లి రేపు ఉదయం అయినా సరే మీరు క్లీన్ చేసుకోవచ్చు. నిజంగా మనల్ని మనం కాంప్లికేట్ చేసుకుంటూ కష్టపడుతూ ఖచ్చితంగా చేయాల్సిందే అన్నట్టుగా ఏ శాస్త్రాల్లోనూ చెప్పలేదండి. ఎవ్వరూ కూడా భయపడుతూ టెన్షన్ పడుతూ చేయాల్సిన అవసరం లేదు. రిలాక్స్గా ఉండండి. ఇంట్లో చక్కగా మంచి పసుపు నీళ్ళు చల్లుకోండి. మీకు వీలైతే ఆలయానికి సాయంత్రం పూట వెళ్ళిరండి, చాలా మంచిదండి. ఆ భగవంతుని ఆశీస్సులు అనేది, ఆ భగవంతుడు ఉండగా మనకి ఇంకేమీ జరగదు. అంతగా భయపడాల్సిన అవసరం లేదు. నామస్మరణం మాత్రం మర్చిపోకండి. మీ పిల్లలకి కూడా ఈ విషయాన్ని చెప్పండి. వాళ్ళని కూడా వీలైతే రాస్తూ ఉండమని చెప్పండి. సాయిరామ్ కానీ, ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కానీ, గోవింద అనే నామాన్ని కానీ, మీకు ఏ నామం అయితే, ఏ దేవుడైతే ఇష్టమో ఆ దేవుడిని స్మరిస్తూ కూర్చోండి. నిజంగా భగవంతుడే చూసుకుంటాడు. అంటే జన్మలకి కూడా నిజంగా ఎన్నో జన్మల పుణ్యం అండి మీరు ఇలా అనుకోవడం కూడా. ఈ గ్రహణ సమయంలో ఇలా అనుకోవడం అనేది ఎన్నో జన్మల పుణ్యాన్ని కూడా మనకు తెచ్చిపెడుతుందంట. ఎవరు కూడా ఈ అవకాశాన్ని వదులుకోకండి. నిజంగా మీ కోరికని, సంకల్పాన్ని గట్టిగా అనుకొని నామస్మరణ చేస్తూ కూర్చోండి. ఆ భగవంతుడు మీకు మంచి దారి చూపిస్తాడు. మళ్ళీ మంచి గోళ్ళు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.